విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా లొంగిపోతే ఏమవుతుందో అదే జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో. ఉద్యోగులకి అంతకుముందు 42% 43% ఫిట్మెంట్ పెంచారు. అది బాబు గారు ప్రేమతో పెంచారా? విభజన టైంలో ఆ టైంలో రెవెన్యూ లోటుని కేంద్రం భర్తీ చేస్తుంది కాబట్టి పెంచారు. అంతకుముందు బాబు గారు అంత ఎప్పుడు పెంచలేదే. అది 2 రాష్ట్రాల్లోనూ పెరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాత పిఆర్సీ ఎప్పుడు వేశారు? అమలు చేయలేదు కదా. అదే అనేది పిఆర్సీ జగన్ వచ్చాక అమలు చేసేటప్పుడు ముందే తను ఏమన్నాడు, మధ్యంతర వృత్తి ఇస్తానన్నాడు, ఇచ్చాడు 27 తర్వాత పిఆర్సీ అమల్లో. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు ఎంత అన్నారు? 10 అన్నారు. 10 నుంచి 15 ఒప్పించి ఆయన జయించడానికి నానా తిప్పలు పడ్డాడు అశోక్ బాబు గారు 20 దగ్గరికి ఒప్పించడానికి. జగన్ రావడంతో 27 అన్నాడు, ఇచ్చేశాడు వచ్చిన వెంటనే. తర్వాత దాన్ని 23కి తగ్గించాడు. ఆ 4% రీపేమెంట్ అనేది ఎట్టకు చెయ్యరు, ఊరికినే డ్రామా ఆడాడు. అదేది ఉద్యోగుల నాయకులు ఎవరో చెప్పింది అది చేశాడు. దాని దెబ్బ జగన్ మీద ద్వేషం పెంచుకున్నారు. మరి అదే జగన్ పిఆర్సీ కూడా వేశాడు. అమలు చేయించుకున్నారా? వచ్చిందా? డిఏ జగన్ టైంలో 11 డిఏలు క్లియర్ అయినాయా లేదా? చంద్రబాబు బకాయితో సహా క్లియర్ అయినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి పెండింగ్లన్నీ ఎవరి? జగన్ పోతా లాస్ట్ డిఏ కూడా సంతకం పెట్టిపోయాడు.